అంటే దేవుని చిత్తానుసారంగా కూడా ఏముంటది? ఏడుపు ఉంటది, బాధపడాలి, బాధ ఉంటది. ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కొంతమంది అంటారు కష్టంగా ఉందనుకోండి, ఏంటి కష్టపెట్టడం దేవుని చిత్తమా? ఎస్, దేవుని చిత్తమే. ఒక్కోసారి నువ్వు బాధపడటం కూడా దేవుని చిత్తమే. అమ్మా వినండి, ఒక్కోసారి నీ కళ్ళ వెంట కన్నీళ్లు రావడం కూడా దేవుని చిత్తమే. ఆ వస్తున్న కన్నీళ్ళని, వాటిని ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన చిత్తానికి నువ్వు తల వంచితే నీ కన్నీటి బొట్టుల్ని ఆనంద బాష్పాలుగా మార్చేటటువంటి దేవుడు ఆయన. నీవు దైవ చిత్తానుసారంగా దుఃఖించే వ్యక్తివైతే నీ దుఃఖాన్ని కాస్త నాట్యంగా మార్చే దేవుడు ఆయన. అంతేగాని ఆడెవడో ఈడెవడో వాళ్ళ గురించి వీళ్ళ గురించి దుఃఖించే దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చరమ్మా. అమ్మా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి దాని గురించి దీని గురించి ఏడ్చే ఏడుపుని దుఃఖించే దుఃఖాన్ని దేవుడు నాట్యంగా మార్చరు. అది ఏ దుఃఖమై ఉండాలో తెలుసా? దైవ చిత్తానుసారమైన, చెప్పాలి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు, కొండ అంతఃపురం మీదకి ఎక్కి. తర్వాత వారం రోజులు గదిలోకి వెళ్ళి బయట రాలా, ఏడ్చి పెడబొబ్బులు పెట్టి నాతాను ప్రవక్త చేత నువ్వే తప్పు చేసినాడు, నువ్వే తప్పుడు అని హెచ్చరించిన తర్వాత గదిలోనికి వెళ్ళి ఉపవాసం ఉండి 6 రోజులు ప్రార్థన చేసుకున్నాడని. ప్రార్థన చేసుకుని పరుపు కొట్టే రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏడవడం దైవ చిత్తానుసారమైందా కాదా? చెప్పండి అమ్మా. ఆయన బాధపడి ఆ రీతిగా ఈ కన్నీటితో ప్రార్థన చేయడం దైవ చిత్తానుసారమా కాదా?